ప్రేమ పేరుతో తనను మోసం చేసిన నవాజ్ను కఠినంగా శిక్షించాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నవాజ్ నవదుర్గగా మారినట్టు తనను నమ్మించాడని, అతడి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలుసని బాధితురాలు తెలిపింది. ఇక నవాజ్కు అప్పటికే 2 సార్లు పెళ్లైనట్లు బెంగళూరులో తెలిసినప్పటి నుంచే తనను వేధించడం మొదలుపెట్టారని ఆమె చెప్పింది. ఇక తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బాధితురాలు వివరణ ఇచ్చింది. ఇక హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటున్న బాధితురాలితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ అనేది ఎక్కువ సంచలనం అవుతుంది. అయితే దీనికి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీల్లో లవ్ జిహాద్ జరుగుతుంది. అదేవిధంగా కాలనీల్లో కూడా ఈ లవ్ జిహాద్ అనే పేరుతోని అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇప్పటికే తెలిసింది. తాజాగా కూకట్పల్లిలో కూడా నటాషా అనే అమ్మాయిని కూడా ట్రాప్ చేయడం, నవాజ్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. కానీ దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు నటాషా బాధితురాలు ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. నటాషా, మీరు చెప్పండి, అసలు ఎలా పరిచయం ఏర్పడింది? ఈ పరిచయం తర్వాత ఎలా కొనసాగింది మీ మధ్య పెళ్లి వరకు? ఫస్ట్ పరిచయం ఎలా అంటే షాప్కి రెంట్కి వచ్చాడు. దాని తర్వాత బిజినెస్ అని మాటలు జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వీడియో కాల్లో వాళ్ళ అక్కతో మాట్లాడించారు. వాళ్ళ అక్క వాళ్ళు వస్తున్నారు చెప్పాడు. అలా రిసార్ట్ తీసుకెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళిన తర్వాత నా ఫొటోస్ నాకు చూపించి, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే బయట పెడతాను, ఇలా చెప్పడం జరిగింది. ఇలా నేను ఏం అనుకున్నానంటే పిచ్చి ప్రేమ ఉంటుంది కదా, అలా అనుకొని నేను సరే ఏం చెప్పడం జరిగింది. తర్వాత మా దగ్గర డబ్బులు తీసుకోవడం, మమ్మల్ని ఇల్లు మార్పివ్వడం, ముస్లిం ఇంటికి మార్చాడు. మీకు ఎప్పుడు రియలైజ్ అయ్యారు ఇతను నన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పి? అదేవిధంగా 2 times నన్ను అఘాయిత్యం చేశారు, అది కూడా గ్యాంగ్ అని చెప్పేసి అన్నారు. అంటే మీకు మొత్తం మంది ఇచ్చారని ముందు తెలియదా, తర్వాతనే తెలిసిందా? తాగిన తర్వాత మనకు కొంచెం సేపటి వరకు ఏం తెలియదు మ్యామ్. తర్వాత లేచిన తర్వాత ఎక్కడున్నాం ఏంటి మనం కొంచెం సేపు వెయిట్, అంటే నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి నేను ఎక్కడున్నాను ఏంటి మొత్తం నేను రీగెయిన్ చేసుకోవడానికి మొత్తం. అండ్ అది ఏంటి మత్తు మందా లేకపోతే ఏ డ్రగ్ నాకు తెలియదు, కానీ అది తాగినప్పుడు ప్రతిసారి వాళ్ళు చెప్పినట్టు ఆడేదాన్ని నేను, వాళ్ళు చెప్పినట్టు వినడం కానీ అలా జరిగేది. దీని గురించి అవేర్నెస్ మీకు లేదంటారా? అంటే ఈ లవ్ జిహాద్ అనే ఒక కార్యక్రమం కొనసాగుతుంది అని. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తెలియదు, అసలు లవ్ జిహాద్ అనే వర్డ్ ఉందని తెలీదు నాకు. బయట ఎవరో చెప్పారు లవ్ జిహాద్ అంటే, లవ్ జీ యాడ్ అనుకుని గూగుల్లో లవ్ జీ యాడ్ అని సెర్చ్ చేశాను. దాని తర్వాత ఏం రాలేదు. లవ్ జీ యాడ్ అనేది నేను ఒక గ్రూప్ అనుకున్నాను, వాళ్ళు ఇట్లా ఏమన్నా మనం చెప్తే వాళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి నేను అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది, మళ్ళీ అడిగితే లవ్ జిహాద్ అని చెప్పారు నాకు. దాని తర్వాత మేడం వాళ్ళని, సార్ వాళ్ళని, ప్రశాంతి మేడంని కానీ, దాసన్ సార్ని కానీ, సూర్య సార్ని కానీ, భరత్ సార్ని కానీ కలవడం జరిగింది. నేను వాళ్ళ ద్వారా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మళ్ళీ ఫైల్ చేసి, ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవాలంటే మీరేం చేశారు? అలాగే ఇప్పుడు ఎవరికి ఎలా చెప్పాలనుకుంటున్నారు పిల్లలకి? లవ్ జిహాద్ అనేది ఎట్లా మొదలవుతుంది అంటే, ఒక అమ్మాయి ఉండదు వాళ్ళ దాంట్లో, సెట్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉంటారు. ఒకళ్ళు పడకపోతే ఇంకొకళ్ళు. నా విషయంలో కూడా సేమ్ అదే జరిగింది. ఫస్ట్ ఒక అమ్మాయిని ఆల్రెడీ ట్రాప్లో పెట్టారు, కానీ అమ్మాయి పడలేదు. కానీ నేను దొరికాను కాబట్టి ఆ అమ్మాయిని పక్కన జరిపి, ఆ అమ్మాయిని వేరే వాళ్ళ తమ్ముడు మాట్లాడారని చెప్పి నేను తర్వాత విన్నాను. నేను దొరికాను కాబట్టి ఇతను నాతో ప్రొసీడ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? అతనికి పడే శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకా నెక్స్ట్ ఏ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి జోలికి రావద్దు, అది చూసి అలాంటి శిక్ష పడాలనుకుంటున్నాను. ఎలాంటి శిక్ష అయినా సరే కానీ ఖచ్చితంగా భయపడే విధంగా శిక్షలు ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది నటాషా. కెమెరామెన్ అజయ్తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి.